ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసా ఇవాళ ఏందో కానీ మన 2 వీడియోలు కూడా అల్లు అర్జున్ అన్న సినిమాల గురించే. చెప్పకపోతే అట్ట ఇది అల్లాటప్ప అప్డేట్ కాదు, ఏదో అప్కమింగ్ మూవీనో ఏదో ఎప్పుడో రాబోయేటటువంటి సినిమా గురించి అయితే నేను అంత డిస్కషన్ కూడా చేయను. నాకంత ఇంట్రెస్ట్ లేనే లేదు, ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అట్టి సినిమా గురించి మాట్లాడడానికి అంత ఆసక్తి లేదు. ఏదో భయంకరమైనటువంటి అప్డేట్లు రావడం వల్ల నేనైతే మీ ముందు ఈ విధంగా పెడుతున్నాను. కానీ ఇది తోపు అప్డేట్ అనమాట, ఇది తోపు సినిమా, దీని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా ఇక దీని గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుష్ప ఇట్స్ అ బ్రాండ్, నాట్ జస్ట్ ఎ నేమ్, నాట్ జస్ట్ ఎ మూవీ, ఇట్స్ ఎ బ్రాండ్ అనమాట. మనం ఏందో వాళ్ళకి తొలగ తెలిసింది. సో మనం మర్చిపోతున్నాం, మన సినిమాల టైం అయిపోతుంది అనేటటువంటిది తెలుసున్నప్పుడు ఆ బాలీవుడ్ వాళ్ళందరూ కూడా మళ్ళా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విజృంభణ మొదలుపెట్టారు అనేటటువంటిది చూపించింది మట్టికి ఖచ్చితంగా పుష్ప 2. అంటే బాహుబలి 2 తర్వాత మనకనే సమాంతం పెరిగిపోయింది. సో పుష్ప 2 వెళ్ళి దాన్ని నిలబెట్టింది, పడుకోబెట్టలేదు అనమాట. ఎందుకంటే ఏదైనా సరే రావాలి కదా భయ్యా. ఇప్పుడు ఒక సినిమా ఉంది, మన ఇండస్ట్రీ నుండి ఒక సినిమా ఉంది, భయంకరంగా ఆడింది, భయంకరమైనటువంటి కలెక్షన్ కొట్టింది, మంచిగా తెస్తే అక్కడ పెట్టింది రికార్డు, దాన్ని ఏ సినిమా కూడా కొట్టలేకపోతుంది. ఇది మంచి విషయమే. కానీ మళ్ళీ మన ఇండస్ట్రీ నుండి వచ్చి ఒక సినిమా వెళ్ళి ఆ రికార్డు దగ్గరికి వెళ్ళింది. సరే కొంతమంది కొట్టింది అంటారు, కొంతమంది కొట్టలేదు అంటారు. వాళ్ళు అఫీషియల్గా అయితే బాహుబలిని కొట్టింది అని చెప్పి ఒక పోస్ట్ వేసుకున్నారు మన మూవీ టీం వాళ్ళు. కానీ గూగుల్ ఏం చెప్తుందంటే 1758 కోట్లు బాహుబలి దగ్గరికి వెళ్ళా జస్ట్ 50-40 కోట్లతో బాహుబలిని ఇచ్చేసింది అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు అనమాట. ఏది ఏమైనప్పటికీ పుష్ప అనేటటువంటిది రియల్ ఇట్స్ ఎ బ్రాండ్. ఎందుకంటే ఆ సినిమాని మళ్ళీ టచ్ చేయాలంటే చాలానే పట్టింది. వాళ్ళు 1830 కోట్లు వచ్చాయి అనేటటువంటి పోస్టర్ వేసుకున్నారంటే వాళ్ళు గుద్దాలు ఎంత దమ్ము ఉంది. మామూలు దమ్మ అదే 180 కోట్లు వేయొచ్చు, 200 కోట్లు వేయొచ్చు, అంత వచ్చినా వేసుకోవడం పెద్ద మిస్టేక్ కాదు, డే 1 అది పబ్లిసిటీ కోసం వేయచ్చు. కానీ సినిమా ఆల్మోస్ట్ నడుస్తున్నటువంటి టైంలో లాంగ్ రన్లో మాకు 1810 కోట్లు వచ్చాయి, మేము బాహుబలిని దాటాం అవి అఫీషియల్ ఇచ్చా. కానీ ఎవరు ట్రోల్ చేయాలి, ఎవరు క్వశ్చన్ చేయాలి, వచ్చే ఉంటాయిలే అన్ని రేట్లు పెట్టుకున్నారు, అంత హైప్ ఉంది, అయినా దానికి తక్కువే 2 ఏళ్ళు రావాలి అని చెప్పి అన్నోడు ఉన్నాడు. కానీ ఈ 1800 కోట్లు రావడం అనేటటువంటిది ఫేక్, వీళ్ళు ఫేక్ వేసుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడు క్వశ్చన్ చేయాలి, నిజంగా క్వశ్చన్ చేయాలి. గూగుల్ అయినా సరే కొద్దిగా 50-60 కోట్లు అటు ఇటు చెప్తుంది. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే బాహుబలి తర్వాత మన పేరుని మళ్ళీ తీసుకెళ్ళింది మట్టికి ఖచ్చితంగా పుష్ప 2. సో ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే 3 ఉందా లేదా అనేటటువంటి డౌట్లో చాలామంది ఉండిపోయారు. కారణాలు చాలా ఉన్నాయి అనమాట. 2 రిలీజ్ అయ్యాక చాలా విధ్వంసం జరిగింది. ఉదాహరణకి మన అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్కి వెళ్ళటం, రేవంత్ గారు చనిపోవటం, ఆ బాలీవుడ్కి అలా కావటం, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం, రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి డిస్కషన్ చేయటం, ఆ తర్వాత అల్లు అర్జున్ పరామర్శించడానికి రావటం. ఓరి నాయనో మామూలు రచ్చ కాదు, రచ్చకే రచ్చోసే జరిగింది. చచ్చిపోయినటువంటి తల్లిని పట్టించుకోవాలి కానీ అల్లు అర్జున్ పట్టించుకోవడానికి పోయారు అని చెప్పి రేవంత్ వేయడం వల్ల అబ్బో మామూలు కాదు. నిజంగా ఆ టైంలో మంచి పీక్ గుందిలే, టైం వేరే లెవెల్ వెళ్ళిపోయింది అనమాట. అది మామూలు పీక్ టైం కాదు. సో ఇన్ని రచ్చ జరిగినాయి కదా, ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది సినిమా. మరి అల్లు అర్జున్ ఇంత మటుకు ఒక మచ్చలేనటువంటి హీరో, ఇప్పటిదాకా టాలీవుడ్లో ఏ విధమైనటువంటి మచ్చలేదు. లైక్ తనకంటూ ఒక ఇదైతే లేదు, అంటే తను పర్లేదురా అనేటటువంటి ఇదిలో ఉంటాడు. కానీ ఏ విధమైనటువంటి ఇది లేనటువంటి హీరో అరెస్ట్ చేయడం అనేది అదో పెద్ద మచ్చ. సో పుష్ప 2 అనేటటువంటిది తనకు దరిద్రం, ఇంకా తీయడు, ఇక పుష్ప సిరీస్ బంద్ చేస్తాడు అని చెప్పి మనం అనుకునేది. సో తీస్తాడు అనేటటువంటిది ఎందుకంటే ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ అనమాట. ఉదాహరణకి ఒకడు వచ్చి బాంబు వెలుగుతాడు, చూసుకున్నట్లయితే చేయి సగం కాదు ఉంది. అది ఊరా అంటే గుండోడు వెళ్ళనగాడే ఖచ్చితంగా ఇంక చచ్చిపోలేదు, చచ్చిపోయింది అనేటటువంటి మనం క్లారిటీ చూపించేది. వాడు పగ ఇంకా సల్లర్లేదు, ఈసారి వైలెంట్గా వచ్చిండు, ఈసారి పుష్పరాజ్ గారు తనకు ఫైట్ ఉండబోతుందని చెప్పి బాంబు పేల్చిండు, అక్కడ కళ్యాణ మండపం మొత్తం బ్లాస్ట్ అయితే. ఇది ఒకటి 3 ఉంది అనడానికి. ఇంకోటి ఏంటంటే మీకు ఫస్ట్లో ఒక టీజర్ రిలీజ్ చేశారు, పుష్ప పారిపోయి అడవిలో దాక్కుండు. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసాయంటే పులి వచ్చిండు అదని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్ప వచ్చిండు అని అర్థం. పుష్పరాజు అని చెప్పి మొత్తం ఉంగరాలు పెట్టుకొని ఎట్టని తగ్గేదేలే అనేటటువంటి చూపించాను. ఇంకోటి తను చేసేటటువంటి మంచి పనులు, పుష్పరాజు ఏ చేస్తున్నాడు, పుష్ప చచ్చిపోయిండు అనేటటువంటిది క్రియేట్ చేశారు. ఇవన్నీ ఉన్నాయో మీకు అర్థమైంది అనమాట. ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి టీజర్ గ్లిమ్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో అవి కూడా సినిమాలో పెట్టలా. పుష్ప అసలు అడవిలోకి పోవటం లేదు, అడవిలో పోతాం అంటే జపాన్ పోయిండు, అవన్నీ వేరే జరిగినాయి అనమాట. ఖచ్చితంగా 3 అనేటటువంటిది ఉంది, 3లో ఏదో మ్యాజిక్ స్టోరీ ఉంటుంది అనేటటువంటిది నాకు గట్టి నమ్మకం అన్నమాట. అదే సో సుకుమార్ గారు ఆల్రెడీ 3 తీద్దాం అనుకుందారు, 2 తీద్దాం అనుకుందారు, ఆయన తీసిందారు, ఆయన అనుకున్నదారు అక్కడ వచ్చిందారు అనేటటువంటి మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కావాలంటే ఎలివేషన్ అనేటటువంటిది మెయిన్ పార్ట్గా తీయాలి. ఇప్పుడు KGF 1 ఏదైతే ఉందో సేమ్ పుష్పలాగే స్టోరీ ఉంటుంది. 2 ఏదైతే ఉందో భయంకరంగా ఆడాలి అని అంటే ఎలివేషన్లు అనేటటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన అయితే అనుకున్నాను అనమాట. దాన్నే 100% ఫాలో కావడానికి దాన్ని చాలా స్టోరీ మార్చేసి ఎలివేషన్ స్కిల్తో నింపేసిండు. కానీ 3 అలా కాదంట. 3 అయితే 100% స్టోరీతో ఉండేటటువంటి సినిమా అని చెప్పి మనకే తెలుస్తుంది. రీసెంట్గా సాయిమా అవార్డ్స్లో మన సుకుమార్ గారు పుష్ప 3 100% హ్యాపెనింగ్ అనేటటువంటి ఒక ఓటు వదిలిండు. దాంతో బాగా వైరల్గా మారింది అనమాట. మామూలు వైరల్ కాదు, వేరే లెవెల్ వెళ్ళిపోయింది, పీక్స్కి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు. సో ఒక సినిమాకి 3 ఉంది అనేటటువంటిది ఎంత ఇదంటే నేను చెప్తానండి, ఇది తీయడం అంత ఈజీ కాదు. పార్ట్
పార్ట్ 1 తీయొచ్చు, పార్ట్ 2 తీయొచ్చు. 3 నాకు తెలిసి రాలా. బాహుబలి 3 ఉందా లేదా అనేటట్టు మనకి ఇంకా తెలియదు. ఆల్రెడీ బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి 10 years అవుతుంది. ఈ అక్టోబర్లో అనుకుంటా. మనం చూసుకున్నట్లయితే బాహుబలి ఎపిక్ని సెలబ్రేషన్ చేసుకుపోతున్నాం. కానీ ఇంత మట్టికి రాజమౌళి గారు బాహుబలి 3 ఉంటుంది అనేటటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి. ఇస్తే మట్టికి ఇంకా అది డబుల్ ఫైర్లే. ఇప్పుడు పుష్ప అనేటటువంటిది ఫైర్ అయితే అది ఏదైతే ఉందో ట్రిపుల్ ఫైర్ అని చెప్తాను నేను. కానీ ఇక్కడ బాహుబలికే అనౌన్స్మెంట్ ఇవ్వాలి. 10 years అవుతుంది. ఇది 1 year కాకతలికే మన సుకుమార్ గారు ఇవ్వడంతో నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అదీ కాక సుకుమార్ గారు ఏం చేసిందంటే, మన అల్లు అర్జున్ ఏం చేసిందంటే, ఫస్ట్ త్రివిక్రమ్ గారితో ఉందంట, దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ. నెక్స్ట్ ఏమంటే మన అట్లీతో కమిట్ అయ్యిండు. అట్లీ తర్వాత సుకుమార్ గారు ఇంకా ఎవరితో కూడా కమిట్ కాల. సో నెక్స్ట్ మరి రామ్ చరణ్తో అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేటటువంటిది నాకు కూడా తెలియదు. ఇది జరిగితే మట్టికే వేరే లెవెల్ ఉంటుంది అనేటటువంటిది 100% వస్తాం. అట్లీతో అయిన తర్వాత మన సుకుమార్ గారితోనే అల్లు అర్జున్ది ఉంటుంది అనేటటువంటిది బయట వార్త ఫ్రెండ్స్. అయితే బయట అయితే న్యూస్ చెక్కలు కొడుతుంది అనమాట. సో ఇది ఎంతవరకు నిజమైంది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పుష్ప 3 అనేటటువంటిది నిజంగా అది ఒక విధ్వంసకాండ. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మట్టికి వేలలో వెళ్ళిపోద్ది. సో పుష్ప 1కి ఒక 300 కోట్లు వచ్చినాయి, 2కో 1800 కోట్లు వచ్చినాయి అని అనుకుందాం. 3కి ఎంత రావచ్చు? ఎప్పుడు స్టార్ట్ అయితే అంటే దాన్ని ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్సే ఇది చేస్తారు. వేరే వాళ్ళకైతే అది హీరో ఖచ్చితంగా వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు. ఈ అట్లీది అల్లు అర్జున్ది సినిమా అయిపోయిన తర్వాత దాన్ని స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం గట్టిగా చేస్తున్నాయి అని చెప్పి బయట వినపడుతున్నటువంటి వార్తలు అనమాట. దానికోసమే సుకుమార్ గారు ఇంకా ఏ సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు రామ్ చరణ్తో పెద్ద తర్వాత ఉంది అని అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేవాడే సుకుమార్ గారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, షూటింగ్ కూడా ఏమాత్రం స్టార్ట్ చేయలేదు. రామ్ చరణ్ ఇక పెద్ద కావడానికి 50% ఉంది కాబట్టి ఖచ్చితంగా తర్వాత వెంటనే సుకుమార్ గారికి మళ్ళీ అల్లు అర్జున్కి పుష్ప 3 ఉండబోతుంది అని చెప్పి బయట గట్టి వార్తారు ఫ్రెండ్స్. ఇది నిజం కావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా. మళ్ళీ బాలీవుడ్ని వెళ్ళి ఏలాలి అనేటటువంటిది నా 100% గట్టి ఫీలింగ్ అనమాట. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూడండి, అట్లీ అనేటటువంటిది ఒక బ్రాండ్, అవునా కాదా? ఆల్రెడీ అంచెలంచెలకి ఎదిగిపోతారు అల్లు అర్జున్ అన్న. ఆ 1000 కోట్లు 800 కోట్లతో ఒక సినిమా చేస్తుంటారు. దాంతోనే అంచెలంచెలకి ఎదిగిపోతారు. అది అయిపోయిన వెంటనే ఇక పుష్ప 3 షూటింగ్ స్టార్ట్ అయిందిరా, పుష్ప 3 వస్తుందిరా అంటే ఇంకెక్కడ దాకా వెళ్ళిపోతారు అనేటటువంటిది ఇమాజినేషన్స్ కూడా అందదు అనమాట. సో ఇక్కడ డైరెక్టర్లో తోబయ్య మన సుకుమార్ గారు చూసుకున్నట్లయితే ఆయన బ్రెయిన్ వేరు. ఆ టైంలో 1 నేను ఒక్కనే వామ్మో తోపు సినిమాలు, అది 100%లో మంచి మంచి యూనిక్ సినిమాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్తానంటే, నేను చెప్పాలనుకున్నది ఆడియన్స్కి అర్థం కావట్లా. సో ఇక ఆడియన్స్ని బ్లేమ్ చేయడం అనేటటువంటిది దండగా. ఆడియన్స్కి ఏం కావాలో నేను ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన తీసేటటువంటి పర్పస్, ఆయన తీసేటటువంటి స్కేల్ అన్నీ మార్చేసి ఇంకో లెవెల్ తిప్పిన అనమాట. టర్న్ తీసుకుంటూ నేను అసలు గంగాలమ్మ తల్లి జాతర ఫైట్ చూసి మాసు బోయపాటి సీన్ కూడా చూపించలేదు కదా అనుకున్నా. అదే అనిపించింది. ఆ గంగారమ్మ తల్లి ఆ ఫైట్ అయినా, బీజం అయినా, అక్కడ నరికేదైనా, అక్కడ కోసేదైనా, అది చూసి ఎలాంటి మా సీన్ బోయపాటి సీన్ కూడా ఏ సినిమాలో కూడా పెట్టలేదు. ఎందుకంటే ఆయన సినిమా అంటేనే జనాలను సాగొడతారు. కానీ ఇందులో ఉన్నటువంటి ఫైట్లు అయితే వేరే లెవెల్. దానివల్ల ఇంకా 2 కూడా ఫైట్లతో నింపేస్తారంట. మరి బన్వర్ సింగ్ ఉంటాడా, లేకపోతే మన విజయ్ దేవరకొండ ఉంటాడా, 3లో విలన్ అనేటటువంటి చూడాలి. ఖచ్చితంగా ఇట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నాకైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, పుష్పగాడి రూల్ ఇప్పట్లో ఆగదు. 3 అయితే 100% హ్యాపెన్. సో చాలామంది లేదు లేదు అని చెప్పి సంకలు కొట్టుకున్నారు, వాళ్ళందరికీ కూడా సమాధానం వస్తుంది. సో రెస్ట్ చేయడానికి అయితే ఈ అట్లీతో ఈ సినిమాని అయితే ప్లాన్ చేసాడు. ఇది అయిపోయిన నెక్స్ట్ మినిటే మన సుకుమార్ గారితో ఉండొచ్చు అని చెప్పి నేనైతే గెలిచేసాను ఫ్రెండ్స్. ఇది అనమాట ఫైనల్లీ చెప్పదలుచుకుంది. మీ కామెంట్ కూడా తప్పకుండా ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. వీడియో లైక్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఒక్క మొక్కలో చెప్పాలంటే తగ్గేదేలే అనేటటువంటిది నా ఫీలింగ్. ఆల్రెడీ అల్లు అర్జున్ అట్లీకి సంబంధించి ఒక మంచి అప్డేట్ వీడియో చేశాను. అది కూడా ఉంది మన ఛానల్లో. ఎన్ స్క్రీన్ లేదా పైన కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేస్తే ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.